బ్రెజిల్ దేశంలో ఒక అద్భుతమైన ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు. ఆయన నుదుటి మీద, ఆయన తల మీద ఒక బ్యాండ్ పెట్టుకుంటాడు. ఆ బ్యాండ్ మీద ఏమని రాసి ఉంటుందో తెలుసా? 100% జీసస్. ఎందుకయ్యా బ్యాండ్ పెట్టుకుంటున్నావు? ఈ ఆటల పోటీలో నేను విజేత కావాలంటే నా బలం కొంత, దేవుడు కొంత కాదు. నా తెలివితేటలు కొంత, దేవుడు కొంత కాదు. నేను విజయం సాధించాలంటే 100% జీసస్ క్రైస్ట్. యవనస్తుడు తమ్ముళ్ళారా, కొంతమంది బైబిల్ పట్టుకొని రావటానికి సిగ్గుపడతారు. మీ వీధిలో నుంచి బైబిల్ పట్టుకొని రావటానికి సిగ్గుపడతారు. ఆయన ప్లే గ్రౌండ్లో నుదుటి మీద 100% జీసస్, 100% జీసస్. యేసును బహిరంగంగా ప్రకటిస్తా వచ్చాడు. యవనస్తుని అడిగారు, బాబు అది ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు మంచి యవనస్తుడు కదా, మంచి ప్రతిభావంతుడు కదా. నేను విజయాన్ని సాధించాలంటే నా ప్రతిభ కాదు, నా పరాక్రమం కాదు, నా పట్టుదల కాదు, 100% నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. గట్టిగా 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 హల్లెలూయా. 100% ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఓసారి ఫీఫా అదిగో చూడండి, ఆయన ఫీఫా వినండి, అనండి ఇక్కడ ఫీఫా అని. ఆ స్టేషన్ వారు, ఆ టీవీ స్టేషన్ వారు ఆయన పిలిచి, బాబు నీ తల మీద ఉన్న ఆ బ్యాండ్ తీసేయి, మా ఫీఫా అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన బ్యాండ్ పెట్టుకో. అలా కనుక నువ్వు చేస్తే నా వైపు చూడాలా, 4.5 కోట్ల రూపాయలు నీకు ఇస్తా. 4.5 కోట్లు. ఆయన అన్నాడట, 4.5 కోట్లు కాదు, 400 కోట్లు నాకు ఇచ్చిన ఈ బ్యాండ్ పొరపాటు నేను తీసాను, ఈ పొరపాటు నేను తీసాను. ఒరే పిచ్చి మహారాజా, ఆ బ్యాండ్ తీసి ఈ బ్యాండ్ పెట్టుకుంటే 4.5 కోట్లు ఇస్తా. ఆయన అంటాడట, 4.5 కోట్లు కాదు, 400 కోట్లు ఇచ్చిన యేసే నా విజయ సారథి. అద్భుతం. యేసు కొరకు 400 కోట్లు పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. ఎవరు వీళ్ళంతా? ఆయన ద్రాక్షవల్లి. మనం ఆయనలో అంటుకట్టి బ్రతుకుదాం. ఈ ప్రపంచంలోనే మనం విహరిద్దాం. ఆయన గురువు, ఆయన్ని చూసుకుంటూ నమ్మకమైన శిష్యులుగా ఆయన అడుగుజాడల్లో బ్రతుకుదాం. యేసు అనే ప్రపంచంలో విహరించే భాగ్యం దేవుడు మనందరికీ దయచేయును గాక.